వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గవర్నర్ గారి ప్రసంగం అంటే జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైతే రాయిస్తారో చంద్రబాబు నాయుడు గారు రాయిచ్చినది గవర్నర్ గారు చదివి వినిపిస్తారు. జనరల్ గా గవర్నర్ గారి ప్రసంగం అంటే ప్రభుత్వం ఏదైతే చెప్పమంటారో అదే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. ప్రభుత్వం ఏదైతే రాసిస్తుందో అదే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. ఆ ప్రసంగించడంలో గవర్నర్ గారి స్టేచర్ ఉన్న వ్యక్తితో కూడా ఆయన నోట్లో నుంచి కూడా అబద్ధాలు చెప్పించారు అన్నది బాధాకరమైన విషయం. ఇక ఇంకా బాధపడే విషయం ఇంకొకటి ఏంటంటే ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు గవర్నర్ గారి చేత అనిపించారు చివరకు. అది ఇంకా బాధాకరమైన విషయం. ప్రత్యేక హోదా అన్నది ఈ మార్చి నుంచి వెళ్ళిపోతుందట. అసలు ఎంత దారుణమైన అబద్ధం అంటే, నిజంగానే వెళ్ళిపోయేట్టుగా అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక సూటి ప్రశ్న వేస్తా. నిజంగానే వెళ్ళిపోయేట్టుగా అయితే జీఎస్టీ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు. దాంట్లో 122వ అమెండ్మెంట్ గా జీఎస్టీ యాక్ట్ లో అమెండ్మెంట్ తీసుకొస్తున్నారు. ఆర్టికల్ 274A క్లాస్ 4 సెక్షన్ G ఏం చెప్తుంది? జీఎస్టీ ప్రొవిజన్స్ లో స్పెషల్ ప్రొవిజన్స్ విల్ బి మేడ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని. అంటే దాని అర్థం ఏమిటి? జీఎస్టీ వచ్చినాక కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కొనసాగుతాయని, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కు స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఇవ్వబోతారు అన్నది క్లియర్ కట్ గా చెప్తా ఉంది జీఎస్టీ యాక్ట్ ప్రకారం. అంటే ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా కూడా రేపు డిస్కస్ చేస్తాం. గవర్నర్ గారి స్పీచ్ లో ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇక నేను సుదీర్ఘంగా ఇంతకన్నా ఎక్కువ చెప్పతే గవర్నర్ గారి స్పీచ్ ఇక్కడే చెప్పినట్టు అవుతుంది. 2-3 విషయాలు మీరు ఏదైనా క్లుప్తంగా అడగాలంటే అడగండి. వెళ్లే ముందు ఒకే ఒక విషయం మళ్ళీ చెప్పాలి. ఈరోజు మనం పేపర్లు చూసాం, రాజధాని ప్రాంతంలో రైతులకు ఏ రకంగా అన్యాయం జరుగుతూ ఉంది, రైతులకు ఏ రకంగా ప్లాట్ల కేటాయింపులో వ్యత్యాసం చూపిస్తున్నారు అన్నది. ప్లాట్లలో మాత్రం ఆశ్చర్యంగా లాటరీ అని పేరు చెప్తారు. లాటరీ అన్నది ఒక స్కామ్ గా ఇవాళ తయారు చేశారు. కారణం ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా ఇవాళ ఎవరెవరికి ప్లాట్లు ఇచ్చారు అని నేను చూపించబోతా ఉన్నా. ఈ ప్లాట్లు ఇచ్చినటివి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి అంటే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మంత్రులకు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎమ్మెల్యేలకు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన దగ్గరి మనుషులకు వాళ్ళకు మాత్రం బ్రహ్మాండమైన ప్లాట్లు అలాట్ అయినాయి. అంటే బ్రహ్మాండమైన ప్లాట్లు అంటే మంచి మంచి పార్కుల దగ్గర, మంచి మంచి రోడ్ల కూడికల దగ్గర, మంచి మంచి ప్రైమ్ ప్రాపర్టీస్, కమర్షియల్ ప్రాపర్టీసు, బాగా రోడ్లు పక్కనే ఉండేట్టుగా, బ్రహ్మాండంగా 2-3 రోడ్లు ఉండేట్టుగా కూడలిలో కూడా అలాట్ అయిన పరిస్థితులు. సామాన్య రైతులకు మాత్రం అన్యాయంగా అలాట్ అయిన పరిస్థితులు. మరి లాటరీ పద్ధతిలో నిజంగా తీసేటట్టుగా అయితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఈ మంత్రులకు, ఈ ఎమ్మెల్యేలకు, ఇటువంటి నాయకులకు మాత్రం బ్రహ్మాండమైన మంచి ప్లాట్లు ఎలా దక్కుతాయి? వాళ్ళకు దక్కడం ఏమిటి, మిగిలిన రైతులకు దక్కకపోవడం ఏమిటి? ఇది రైతులకు, రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్న, భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేయడం కాదా? నేను ఇవాళ ఈ ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నా. ఇది
పయ్యావుల కేశవ్, దూలుపల్లి నరేంద్ర. ఇద్దరు మీ అందరికీ కూడా పేర్లు చెప్తానే రాష్ట్రంలో అందరికీ కూడా పేర్లు అర్థమవుతాయి అనుకుంటా. పయ్యావుల కేశవ్ అని ఆయన ఐ థింక్ ఈస్ ఎమ్మెల్సీ అనుకుంటా. దూలుపల్లి నరేంద్ర సిట్టింగ్ ఎమ్మెల్యే. వీళ్లకు ప్లాట్లు అలాట్ అయ్యాయి. ఆ ప్లాట్లు 12,000 గజాలు ఒక ప్లాటు, కొండరామరాజుపాలెం ఊరు, కాలనీ 466, బ్లాక్ 1772, ప్లాట్లు 2, 12,000 గజాలు. ఎక్కడ ఉంది అని చెప్పి ఈయన ప్లాట్లు తీసుకొని పోయి ఇలా మ్యాపుల్లో ఒక నిమిషం లెట్ ద క్వశ్చన్స్ గెట్ ఓవర్. తర్వాత మాట్లాడదాము. తర్వాత మాట్లాడదాం.